మన దేశానికి స్వాతంత్రం వచ్చి చాలా ఏళ్లైంది. కానీ ఈ రోజుకి పేపర్లో ప్రతిరోజు ఆడవాళ్ల మీద నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. మనల్ని భయపెట్టే వార్తలు రోజూ వస్తున్నాయి. మనకి స్వతంత్రం వచ్చినప్పటికీ ఆడవాళ్లు వాళ్ళ స్వతంత్రం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అడవిలోని కొన్ని మృగాలు తన ఆకలి తీర్చుకోవడానికి ఇతర మృగాల్ని వేటాడినట్టు కొన్ని సంఘటనలు దేశంలో కూడా జరుగుతున్నాయి. ఆ అమ్మాయి ఎవరు? వెంటపడిన వాళ్ళు ఎవరు? ఆ అమ్మాయిని ఎందుకని వాళ్ళు అంత దారుణంగా చంపేశారు? దీని వెనకాలన్న నిజం మన సమాజంలోని పరిస్థితిని అర్థం చేసుకోవడానికి 2 ఏళ్లు వెనకెళ్ళాలి. ఈ కథ అక్క చెల్లెళ్ళ కథ. ఒకరు ప్రియా, మరొకరు చిత్ర. అక్క నువ్వు ఎవరి వీడియో చూస్తున్నావు? బావగారి వీడియోనా? లేదు లేదు లేదు, చూపించు. అరే లేదు అడుగుతున్నా, చూపించు. అరే కళ్ళ కింద ఏంటి ఇంత డార్క్ సర్కిల్స్? బావగారు నైట్ అంతా నేను నిద్రపోనివ్వడేమో. సరే అతనంతా వదిలే. సరే ఇన్ని రోజులు బావ మధ్యలో నీకు ఏం జరిగిందో చెప్పు. చెప్పు. అరే చెప్పక్క. నిజం చెప్పనా? చెప్పు. ఇలారా. మీ బావకి నాకు మధ్యలో ఇప్పటివరకు ఏం జరగలా. అంటే రాత్రిపూట మీ బావ నా రూమ్కి రావడం లేదు. నేను ఒంటరిగానే పడుకుంటున్నాను. అక్క నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. బావ నడవడికలు బాలేదనిపిస్తుంది. అతనికి ఏమైనా అఫైర్ ఉంటుందా? నువ్వు బావని క్లోజ్గా వాచ్ చేయి. చెప్తున్నాను ఎందుకు చెప్పేది కొంచెం విను, ప్రశాంతంగా ఉండు. ఎందుకోసం కోపడుతున్నావు? ఎందుకు దాన్ని కొడుతున్నావు నువ్వు? చూడండి, మీరు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఇది మొగుడు పిల్లల మధ్య గొడవ. రోషన్, నేనప్పుడే చెప్పాను కదా ఈ అమ్మాయి దగ్గర ఏదో సమస్య ఉందని. ఎప్పుడు చూసినా గుళ్ళో కూర్చుంటుంది, ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు కూడా అమ్మాయి గురించి మంచిగా మాట్లాడిందే లేదు. మీరు ఎలా సెలెక్ట్ చేశారో ఏంటో అమ్మాయిని. రుక్మిణి వదినా, కాయగూరలు తీసుకొచ్చాను, అమ్మగారికి చెప్పండి. నేను వెళ్ళొస్తాను. నాకు ముందు కాల్చి చూపించండి. నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు గ్రామం అంతా చెప్తే నేను చెప్పలేనా మీ అబ్బాయి రాత్రుల్లో ఆ రూమ్లో ఏం చేస్తున్నాడని? చిత్ర, అమ్మా చిత్ర, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అసలు? చిత్ర, శ్మశానానికి. అసలు నిన్ను ఎవరైనా ఇలా చూశారంటే
ఏమంటారు? రేపు వీళ్ళ అత్తగారింట్లోంచి తీసుకెళ్ళడానికి వస్తే నేనేం చెప్పాలి వాళ్ళకి? నానా నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇలా చూడమ్మా, కోప్పడద్దు, నేను చెప్పేది విను. ఎవరిని వదలను, అందరికి గుణపాఠం చెప్పి తీర్తాను. నాన్న ఆడపిల్ల మీద నేను చేసుకుంటాను. చెప్తూ ఉన్నాను, ఏం విననంటావే? నీకు పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? వాళ్ళకి వరదక్షిణకి ఎంత డబ్బు ఇచ్చారో తెలుసా? నా తల మీద ఎంత అప్పు ఉందో నీకు తెలుసా? కనీసం అదే గుర్తుండాలి. కానీ చూడమ్మా, ప్రియాకి పెళ్లి కూడా చెయ్యాలి. నువ్వు ఇలా చేసావంటే తనకి పెళ్లి ఎలా జరుగుతుంది? మీరెందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? నేను అసలు ఆ ఇంటికి వెళ్ళను. ఆ రోషన్ మంచివాడు కాదమ్మా. నేను అక్కడ సంతోషంగా లేను. నేను వెళ్ళనంటే వెళ్ళనంతే. అమ్మా చిత్ర, మన వియంకుల వారిని కృష్ణాని పిలవండి. తర్వాత వాళ్ళు ఏం చెప్తారో తెలియలేదు. దీన్ని మనం ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అమ్మా చిత్ర, అమ్మా నేను చెప్పేది వినమ్మా. కోపం అనేది వద్దమ్మా. అసలు ఏమైందమ్మా? అసలు ఎందుకు చేస్తున్నా ఇలాగా? నేను అడుగుతున్నాను కదా చిత్ర, అదేంటమ్మా? అన్నా, మేము ఈ చిత్రాకి ఎంతో చెప్పామన్నా, కానీ తను అర్థం చేసుకోవట్లేదు. తను మీ ఇంటికి రాను అని చెప్తుంది. మేమేం చేయాలి? నాకంతా తెలుసు. వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. అందరూ అలాంటి వాళ్లే. అందరూ ముందు మన కుటుంబ పరువు తీయాలని అనుకుంటున్నారు. జనాలు చెప్తారు కదా, చూడండి వీళ్ళ కోడలు పారిపోయిందని, వాళ్ళ కొడుకే ప్రాబ్లం ఉందని. ఇలా చూడండి, నేను ఆ విధంగా చెప్పలేదండి. అలాగా లేకపోతే గ్రామం మధ్యలో అందరూ ఎదురుగా చెప్పండి, మిత్ర మంత్రం చేస్తోందని. చిత్ర పూజలు మంత్రాలు ఏం చేయదు. తను దేవుళ్ళకే పూజ చేసుకుంటుంది. తప్పైన పనులు తను చేయదు. తన అత్తగారింటికి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పి తిరిగి వెళ్ళకపోతే మీకే అవమానం. అన్నా, ఏంటి అన్న పెద్ద అవమానం? మేము ఆల్రెడీ మోసపోయే ఉన్నాం. మాకు ఇంకో కూతురుంది. తనకు కూడా మేము పెళ్లి చేయాలి కదా. ఇక మీద తను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒక మాట చెప్పనా, నీ చిన్న కూతురుంది కదా, వీళ్ళ అబ్బాయికి తన్నిచ్చి పెళ్లి చెయ్యి. కానీ కాకపోతే ఏంటి? నాకు అర్థమైందిలే, నువ్వేవి కట్నం ఇవ్వక్కర్లేదు. అలాగే పెళ్లికయ్యే ఖర్చు సగం సగం పంచుకోండి. ఏంటి, కరెక్టేగా? సరేనండి, అలాగైతే ఓకే అన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. అంతే, అయిపోయింది. ప్రియా, నువ్వు నిజంగానే రోషన్ పెళ్లి చేసుకోబోతున్నావా? ప్రియా, నేను చెప్పేది కాస్త విను. రోషన్ నిజంగా మంచివాడు కాదమ్మా. నువ్వు సంతోషంగా ఉండలేవు. వాడు అవును, కరెక్టే కదా. ప్రియా, నువ్వు తను చెప్పినట్టు వినకపోతే నిన్ను కొడతాడు, తిడతాడమ్మా. అక్క, నేను బాగా నిర్ణయించుకున్నాను. నేను రోషినినే పెళ్లి చేసుకుంటాను. అక్క, నువ్వేం చేస్తున్నావు? నోర్మి. తర్వాత రోజు ఒక చిటికెట తీసుకుని నీళ్ళలో కలుపుకొని తాగు. ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటి నవ్వుతున్నా? నేను చెప్పినట్టు ముందు చెయ్యి. ఇది పెట్టుకో. సరే, పళ్ళెకిలిస్తుంది. మీ అక్క నీకు నా గురించి అన్ని విషయాలు చెప్పుంటుంది కదా. అండ్ ఒకవేళ చెప్పకపోతే ఇప్పుడు నేను చెప్తాను విను. ఒక్కసారి నువ్వు ఈ రూమ్లోకి పడుకోవడానికి వచ్చావు అంటే తర్వాత ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళకూడదు. తెల్లారే వరకు నువ్వు ఏమీ వినకూడదు, ఏమీ చూడకూడదు. నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు అలాగే విన్నావనుకో, నీకు ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. నేను నీకు మాటిస్తున్నాను. నువ్వేం దిగులు పడకు. నేను నిన్నటి వరకు నీకే సొంతం, ఈ రోజు నీకే సొంతం, రేపు కూడా నీకే సొంతం. పొద్దు నేను పొలం వైపు వెళుతున్నాను, అప్పుడే ఈ సవ చూశాను. మార్నింగ్ గానీ లేదా నైట్ గానీ
ఏదైనా గొడవ జరిగినట్టు అనిపించిందా? అవును, రాత్రి పొలం వైపు వెళదాని బయటికి వచ్చాను. అప్పుడు ఎవరో కాల్చిన శబ్దం అనిపించింది. ఎవరో సమాధ శత్రువు వచ్చాడని భయపడి లోపలికి వెళ్ళిపారు. అప్పు అందరూ కలిసి చేశారా? కానీ నాకలా అనిపించడం లేదే. ఒకవేళ వాళ్ళ అమ్మాయిని ఏదైనా చేసుంటే ఇలా సగసగంగా కాల్చి వదిలేయరు. అలాగే తన ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించుండరు. చూడండి, ఈ కేసు గురించి విచారణ జరపడానికి నన్ను పంపారు. విచారణ ముగిశాక డీటెయిల్స్ మాకు దొరికాక మీకు షేర్ చేస్తాను. సార్, మీరు స్పెషల్ గా ఈ కేసు కోసం వచ్చానంటున్నారు. మీ దగ్గర ఎవిడెన్స్ లేదా? ఇది మీరు కేర్లెస్సా లేదంటే యాటిట్యూడా? ఇంత పెద్ద కేసు మీకు ఆటగా ఉందా? ఇందులో యాటిట్యూడ్ చూపించడానికి ఏముంది? మీరు మీ పని చూడండి, నేను నా పని చూస్తాను. చూపించాల్సిన పోలీస్ వ్యవస్థ ఎందుకింత బాధ్యత రహితంగా ఉంది? ఇది చాలా అన్యాయం. బాడీ ఐడెంటిఫై చేశారా? లేదు సార్, దానికి అవకాశం చాలా తక్కువగా ఉంది సార్. కానీ సార్, చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారేమోనని కనుక్కోవడానికి నేను షిండేని పంపించాను సార్. చంపడానికి ఏం యూజ్ చేశారు? పెట్రోలా లేక కిరోసిన్? ఐ థింక్ పెట్రోల్. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే అది కన్ఫర్మ్ అవుతుంది సార్. సార్, లోపలికి రావచ్చా? సార్, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సార్, రేప్ కేసే. ముందు రేప్, తర్వాత కాల్చారు. విక్టిమ్ డెడ్ బాడీ తగలబడిపోయిన పరిస్థితిలో ఈ కేసులో తర్వాత ఏం జరిగిందని అడిగారంటే ప్రజలందరూ దీని మీదే దృష్టి పెట్టసాగారు. డిసెంబర్ 2019 ఆ రోజు బ్లాక్ డేగా మారిపోయింది. ఓ రాక్షసుల్ని ఉరి తీసేంత వరకు ఈ ప్రపంచంలో ఏమి సాధ్యం కాదు. అవునయ్యా, ఆడవాళ్ళు నగరంలో ఉన్నా గ్రామంలో ఉన్నా వాళ్ళకి రక్షణ లేదు. చాలా బాధగా ఉంది. కానీ ఈ అమ్మాయి మన ఊరి అమ్మాయి కాదు కదూ. అరే ఏంటయ్యా, మన గ్రామంలో ఉన్న అమ్మాయి ఏంటుందా? ఇక్కడ అందరూ బాగానే కదా ఉన్నారు. ఆ దేవుడు ఆశీర్వాదం మీద అందరూ బాగున్నారు కదా. మన ఇంటి అమ్మాయిలకంతా అటువంటివేది జరగదయ్యా. కానీ ఈ సంభవం చాలా పెద్ద భయాన్ని పుట్టించింది. ఇలా జరిగింది చూస్తుంటే రక్తం మరుగుతుంది. కానీ అన్నగారు, మీరు మిలిటరీలో కదా ఉన్నారు. మీ కూతురికి ఏదైనా జరుగుంటే వాళ్ళందరినీ నువ్వు కాల్చి చంపుండేవాడివి కదా. పోస్ట్మార్టం రిపోర్ట్ ని ఎవరు మీడియాకి లీక్ చేసింది? విక్టిమ్ ని రేప్ చేసి కాల్చారని ఎవరు మీడియాకి లీక్ చేసింది చెప్పండి. మీకు తెలుసు కదా, మనం చేసిన ఈ చిన్న తప్పు వల్ల మర్డర్ తప్పించుకుంటాడు మన దగ్గర నుంచి విషయం మీకెందుకు తెలియలేదు? షిర్కే, నువ్వేమైనా చెప్పేవేంటి? సార్, మన వైపు నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే అవకాశమే లేదు. మరి ఈ విషయం మీడియాకి ఎలా తెలిసింది? సార్, కమెన్. సార్, పోస్ట్మార్టం రిపోర్ట్ ని లీక్ చేసింది డాక్టరే. టీవీలో ఆయన ఇంటర్వ్యూనే వస్తుంది. ఆన్ చేయి. అవును, నిజమే. ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారు. 4 నుంచి 5 ఉండొచ్చు. తర్వాత అమ్మాయి శరీరాన్ని కాల్చేశారు. డాక్టర్ అబద్ధం ఆడుతున్నాడు. ఈ కేసు చాలా డిఫరెంట్ అని నాకు అనిపిస్తుంది. అది ఎలా మీకు తెలుసు? ఎందుకంటే ఆ అమ్మాయిని రేప్ చేయలేదు. సార్, మీరు నాతో పాటు నా ప్రొఫెషన్ ని కూడా కించపరిచి మాట్లాడుతున్నారు. అదే, నేను మీలాగానే పనిచేస్తున్నా. నా గెస్సింగ్ ఏం చెప్తుందంటే అమ్మాయిని మర్డర్ మాత్రమే చేశారు. బాడీ గుర్తు తెలియకూడదని చెప్పి బాడీ పైభాగాన్ని మాత్రమే కాల్చారు. అలా రేప్ జరుగుంటే మొత్తం బాడీని తగలెట్టుంటాడు, ఎవిడెన్స్ ని నాశనం చేయడానికి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మాయిని ప్రాణాలతో కాల్చుంటే ఖచ్చితంగా అరిసేది. అరిచే శబ్దం ఎవరికైనా వినిపించుంటుంది, కానీ అరవలేదు. అందువల్ల అమ్మాయిని ముందు చంపుంటారు, తర్వాత కాల్చుంటారు. అలా మీరు ఊహించుకుంటున్నారు. బాడీని వేరే హాస్పిటల్కి వెంటనే షిఫ్ట్ చేయి. కొత్త పోస్ట్మార్టం రిపోర్ట్ రెడీ చేయి. మీరు ఇలా ఎలా చేయగలరు? నేను ఆ పని చేయగలను. మీరు దేవుడి దగ్గర దండం పెట్టుకోండి, రెండో రిపోర్టు మీ రిపోర్ట్ తో మ్యాచ్ అవ్వాలని. లేకపోతే నేనేం చేస్తానో మీకు తెలుసు కదా. పద షిర్కే. పోలీసులకి మీడియా ఇంకా డిపార్ట్మెంట్ ప్రెషర్ పెరిగిపోయింది. పోలీసులు సిటీ అంతా చాలా గట్టిగా ఎంక్వైరీ చేశారు. రోడ్లో తిరిగే రోమియోస్ ఖైదీల్ని అందరినీ అరెస్ట్ చేశారు. కానీ ఏ క్లూసు దొరకలేదు. ఏ స్టేషన్లో అయితే మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయో వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించి ఈ బాడీని చూపించారు. కానీ ఎవరూ కూడా బాడీని గుర్తుపట్టలేకపోయారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అయిందా లేదా? పోలీసులు వాళ్ళ ప్రయత్నాన్ని అసలు వదులుకోలేదు. అండ్ పోలీసులకి ఈ కేసుకి సంబంధించిన ఒక ముఖ్యమైన క్లూ దొరికింది. ఇన్స్పెక్టర్ గారు, మా పక్కింట్లో వాళ్ళ కోడలు చాలా రోజులు కనపడలేదు. కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మాయిని వెతకటం కూడా లేదు సార్. అడిగితే తన ఇంటికి వెళ్ళిపోయిందని అబద్ధం చెప్తున్నారు. అమ్మాయి పేరేంటి? ప్రియా. భర్త పేరు? రోషన్. వాడి పేరు రోషన్. ఏదైనా సరే నిజం చెప్పండి.
పోలీసుల దగ్గర నిజాలు దాచద్దు, అర్థమైందా? నిజాల్ని బయటికి రప్పించడానికి మా దగ్గర చాలా మెథడ్స్ ఉన్నాయి, అవి మీరు తట్టుకోలేరు. ఇదెవరికి? మేడం అది మీకోసమే. ఇప్పుడు చెప్పండి. మేడం తను బాయ్ ఫ్రెండ్తో కలిసి లేచిపోయింది మేడం. ఎప్పుడు? తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిందన్న విషయం నీకెలా తెలుసు? ఒకరోజు రాత్రి బండి హార్న్ సౌండ్ వినిపించి లేచి వచ్చాను మేడం. ఈ టైంలో ఎవరు హార్న్ కొడుతున్నారని చూడడానికి కిటికీ వైపు వచ్చి చూశాను మేడం. ఒక్క నిమిషం. నీ పెళ్ళాం నువ్వు ఒకే రూమ్లో పక్క పక్కనే పడుకుని ఉన్నారు. తను లేచి వెళ్ళేంత వరకు నీకు తెలియలేదా? అది కాదు, వాళ్ళ రాత్రి నేను పక్క రూమ్లో పడుకున్నాను మేడం. ఎందుకు? నేను వ్రతంలో ఉన్నాను, అందుకే. ఈ కథ నేను నమ్మాలా? నీ పెళ్ళాం లేచిపోయింది, కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అది ఎలా చెప్పగలనమ్మా? అవమానం అంటే అందరూ భయపడతారు కదా. మా ఇంటి కోడలు తన లవర్తో వెళ్ళిపోతే ఈ విషయం ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకుంటే మమ్మల్ని ఎంత తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు కూడా ఇది అవమానం అని చెప్పి భయపడుతున్నారా? కాదు మేడం, అలా కాదు. కానీ ఇలాంటి విషయాల కోసం ఇంటి పరువుని వీధికి తీసుకురాకూడదుగా. సరే, తన బాయ్ ఫ్రెండ్ పేరేంటో చెప్తావా? నవీన్ అయింటాడు. షిర్కే, ప్రియా నెంబర్ని సర్వేలెన్స్లో పెట్టు. తన కాల్ డీటెయిల్స్ అన్ని తీ. ఎవరికి ఎక్కువగా కాల్ చేసిందో చూడు. తన బాయ్ ఫ్రెండ్ ఉన్న చోటు మనకి తెలిసిందంటే మనం వెంటనే తనని పట్టుకోవాలి. మేడం నాకెందుకో మనం తప్పుదారిలో వెళ్తున్నాం అనిపిస్తోంది. నాకలా అనిపించలేదు. ప్రియాకి ఆ డెడ్ బాడీకి ఏదో సంబంధం ఉంది. మేడం, ఆ ప్రియ గురించి ఏదైనా తెలిసిందా? అవునవును, తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిందట. లేదు మేడం, లేదు. రోషన్కి ఇది రెండో పెళ్లి. వాళ్ళందరూ కలిసి అబద్ధం చెప్తున్నారు. మొదటి పెళ్లి ఈ అమ్మాయి అక్కనే పెళ్లి చేసుకున్నాడు. 2 నెలలే ఉంది. తర్వాత తను ఇంటికి వెళ్ళిపోయింది. ఏంటి? ఎందుకు? అది ఎందుకని నాకు తెలీదు, కానీ ఆ ఇద్దరి విషయంలో ఏదో తప్పు జరిగింది మేడం. మీకు ఆ అమ్మాయిల ఇల్లు తెలుసా? తెలుసు. ఇది తప్పు, ఇది చాలా తప్పు నాన్నా. ఇది వెంటనే ఆపాలి, లేకపోతే నీతోనే కలిసి మన ఇల్లు వాకిలంతా నాశనం అయిపోతుంది. ఇలా చూడు, పోలీసులందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అన్నిటిని ఆపేసి ప్లీజ్. చాలా కష్టం. అరే, నీకోసం నేను ఇంకొక అమ్మాయిని చూస్తాను. అమ్మా రోషన్, కాస్త ఆగు బాబు. మేము ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి హాని చేయలేదు మేడం. చివరిలో నా 2 పిల్లల జీవితం నాశనం అయిపోయింది. ఇదంతా ఆ రోషన్ వల్లే జరిగింది. వాడు, వాళ్ళ కుటుంబం, వీళ్ళందరూ కలిసి నా 2 పిల్లల జీవితం నాశనం చేశారు. మేడం, నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. మీ అమ్మాయి ప్రియా తను లేచిపోవడానికి ముందు మీతో ఏదైనా మాట్లాడిందా? ప్రియానా? ఆ విషయం కూడా మాకిప్పుడే తెలిసిందే. మరి మీ రెండో అమ్మాయి చిత్ర ఎక్కడుంది? నాగ్పూర్లో ఉంది, బాబా ఆశ్రమంలో ఉంది. ఎందుకు? మేడం, తనకి మనస్తమితో లేకుండా పోయింది. తన పెళ్లి జీవితం నాశనం అయ్యాక తను విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. రోజంతా శ్మశానంలో కూర్చునే ఉంటుంది. మెల్లమెల్లగా ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది. చుట్టుపక్కల వాళ్ళందరూ తన గురించి చాలా ఘోరంగా మాట్లాడుకునేవారు. అందరూ వాళ్ళని చూసి భయపడేవారు. నేనేం విన్నానంటే తన భర్తతో గొడవ పడి మంత్రాలు చేస్తుందట. ఇలా చూడండి, మా అమ్మాయి వల్ల మీకు ఏర్పడిన కష్టానికి నేను మీ అందరి దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. చూడండి, మీరు క్షమాపణ చెప్పి ప్రయోజనం లేదు. వెంటనే మీరు ఇప్పుడు మా అందరికి మాట ఇవ్వాలి. మీరు మీ అమ్మాయిని తప్పకుండా బయటికి పంపించాలి, లేదంటే పంచాయతీలో తేల్చుకుంటాం. ఏమంటారు? ఓరి దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? మనం ఈ గ్రామస్తులతో ఎలా గొడవ పడగలం? అందువల్ల నేను చెప్తున్నాను, నేను సన్యాసి అయిపోతాను. బాబాజీ ఆశ్రమంలో వదిలేయండి. ఆ తర్వాత ఎవరు మిమ్మల్ని ఏమి అనరు. తన మీద మాకు చాలా బాధ్యత ఉంది మేడం. ఈయన ఆఫీసులో లీవ్ అడిగి తనని బాబా ఆశ్రమంలో వదిలేసి ఇక్కడికి వచ్చేసాం. మీరెక్కడ పనిచేస్తున్నారు? ఇక్కడే బస్టాండ్ పక్కన ఒక బ్యాంకులో సెక్యూరిటీగా పనిచేస్తాను. నాకు చిత్ర నెంబర్ కావాలి. ఇస్తాను మేడం.
ఆ తర్వాత బాబాజీ ఆశ్రమం ఎక్కడుంది? రామ్టెక్. షర్కే, ఈ కథ ఎలా ఉంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వీళ్ళు మేడం. చెప్పిన కథ ఎంతవరకు నిజమో చెక్ చేయి. చిత్రా సెల్ తో పాటు దినకర్ సెల్ ను కూడా సర్వేలెన్స్ లో పెట్టు. అప్పుడు తెలుస్తుంది నిజంగానే దినకర్ చిత్రాని ఆశ్రమంలో వదిలేరా లేదా అన్నది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 2 PM రిపోర్ట్ వచ్చింది. మీరు చెప్పిందే నిజం సార్. ఆ అమ్మాయి రేప్ కి గురవలేదు. ముందు తనని షూట్ చేశారు, తర్వాత తనని కాల్చారు. నాకు అప్పుడే తెలుసు. చిత్ర, ప్రియా మొబైల్స్ ఏమయ్యాయి? సార్, ఇద్దరి ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి, కానీ నాగ్పూర్లో వీళ్ళ ఫోన్లు ఆఫ్ అయ్యాయి. అయితే చిత్ర ఆశ్రమంలో లేదన్నమాట. సరే, దినకర్ ఫోన్ లొకేషన్? సార్, మొబైల్ లొకేషన్ ప్రకారం చూస్తుంటే దినకర్ చిత్రాన్ని ఆశ్రమంలో వదిలేశాడు. సార్, PM రిపోర్ట్ లో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. అదేంటి? విక్టిమ్ బాడీలో మెల్టెడ్ బుల్లెట్ ఉంది. మెల్టెడ్ బుల్లెటా? ఎస్ సో. దినకర్ బ్యాంక్ కి సెక్యూరిటీ గార్డ్. ఆయన దగ్గర రైఫిల్ ఉంటుంది కదా. ఆ దినకరు, రుక్మణి మన దగ్గర ఏదో దాయాలనుకుంటున్నారు. ఒకే ఇంటికి చెందిన ఇద్దరు కనిపించకుండా పోయారు. కన్నవారు పట్టించుకోవట్లేదు, అత్తగారింట్లోనూ పట్టించుకోవట్లేదు. ఒకవేళ ఆ బాడీ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరిదైనా ఒకటా? కానీ మనం కరెక్ట్ అయిన రూట్లో వెళ్ళామంటే ఆ ఇద్దరు సహోదరులు నాగ్పూర్ను వదిలి అంత దూరంగా వచ్చి ఏం చేసుంటారు? లేదు లేదు లేదు, ఏదో మిస్ అవుతుందే. నువ్వు ఒక పని చెయ్యి, దినకర్, సావిత్రి DNAని ఈ బాడీస్తో మ్యాచ్ చేసి చూడు. ఆ ఇద్దరు సహోదరుల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దొరికి తీరాలి. షిర్కే, నువ్వు ముంబై ఆశ్రమానికి వెళ్ళు. అక్కడ ఏదైనా లీడ్ దొరకచ్చు కదా. ఓకే సార్. బాబాజీ, ధన్యవాదాలు. రండి, ఇది మీకోసమే. కూర్చోండి. బాబాగారు, మేము చిత్రాకి మా అత్తయ్య మామయ్యలం. చిత్ర ఇక్కడికి వస్తుంటుంది కదా, మీకు బాగా తెలుసు కదా. తను చాలా తెలివైన శిష్యురాలు. ప్రతిసారి ఏదో కొత్తది నేర్చుకోవాలనుకుంటూనే ఉంటుంది. నేనంటే తనకి గౌరవం ఎక్కువ. తను తాంత్రిక విద్యలో నేర్చుకోవాలనుకుంది, అందుకే ఇక్కడికి వచ్చింది. అలాగైతే ఇప్పుడు చిత్ర ఎక్కడుంది? నాకు తెలీదండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళ రికార్డు మీతో ఉంటుంది కదా, అందుకే ఇలా అడిగాను. చూడు, ఇక్కడ దేవుడు ఉండే చోటు. ఇక్కడికి అందరూ ఇష్టంతోనే వస్తున్నారు, ఇష్టంతోనే వెళ్తున్నారు. అవునవును, అది కూడా నిజమే. మీరు చెప్పారు కదా ఆవిడ మీకు చాలా ఇష్టమైన శిష్యురాలని. అంటే తను మీతో చెప్పుంటుంది కదా తను ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వస్తుందని. మీరు వెళ్ళి తన చెల్లెల్ని అడగండి. ఇద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు. బాబాగారు, ప్రియ వచ్చి వెళ్తుందా? అవునవును, అప్పుడప్పుడు వచ్చేది. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కూడా వచ్చేళ్ళింది. ఎందుకు బాబాగారు? అది నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఇద్దరూ ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని అర్థమైంది. ఒకవేళ అది డబ్బు గురించి అయిండొచ్చు. మర్యాదగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళావు. మాట మాటికి నా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నావు. ఏమనుకుంటున్నావు? నేను ముందే నీతో చెప్పాను కదా తనని పెళ్లి చేసుకోవద్దు అని. అందుకు నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పాలి. నన్నుంచే నువ్వు ఈ నరకం నుంచి తప్పించుకున్నావు. నేను లేకపోయింటే నువ్వు ఆ నరకంలో ఉండేదానివి. అవునా? అంత ప్రేమ? సరే పోవే, అబద్ధాలు చెప్పకు. నా మీదేదో పెద్ద జాలి చూపిస్తోంది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఆ సుడిగుండంలోకి వెళ్ళి పడద్దు అని నేను నీకు చెప్పలేదు. వెళ్ళి దూకేవు కదా, ఇప్పుడు అనుభవించు. ఖచ్చితంగా వస్తాను. నాకిప్పుడు డబ్బు కావాలి. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? సరే, నువ్వు నాన్నకి ఫోన్ చెయ్యి. నీ భాగంలో డబ్బు ఉంది కదా, అది నాకివ్వమని చెప్పు. అక్క, నీకు తెలీదు, నవీన్తో కలిసి ఉండడానికి పనికి రాని రోషన్ని నేను పెళ్లి చేసుకున్నాను. చెప్పేది అర్థమవుతుంది కదా. నేనేం చేస్తానో తెలుసుకో. సరే వదిలే, డబ్బులివ్వు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? వెళ్ళవే, డబ్బు ఇవ్వను. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. అక్క చెల్లెలిద్దరూ కనిపించకుండా పోయారు. డబ్బు వల్ల ఇద్దరికి సమస్య వచ్చింది. ఇద్దరిలో ఒకరిని చంపడానికి ఇదే కారణం అయి ఉంటుందంటారా, లేదా ఇంకేదైనా అయి ఉంటుందా? ఇది పోలీసులు కనిపెట్టలేకపోయారంటారా? సావిత్రి ఇంకా వాళ్ళ ఆయన DNA రిపోర్ట్ కూడా వచ్చేసింది. అంటే ఏంటంటే చిత్ర లేదా ప్రియా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే హత్య చేయబడ్డారు. ఇంతకీ హత్యకి కారణం ఏమై ఉంటుంది? రెండో రిపోర్ట్ లో ఒక విషయం కన్ఫర్మ్ అయింది. ఆ అమ్మాయిని ఎవరూ రేప్ చేయలేదు. తన శరీరంలో దొరికిన మెల్టెడ్ బుల్లెట్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. అదేంటంటే తనని షూట్ చేసి చంపేశారు అనడంలో అనుమానమే లేదు. ఈ రైఫిల్ గుర్తుందా? దీంతోనే కదా నీ కూతుర్ని చంపావు. ఇలా చూడండి మేడం,
నేనెందుకని నా కూతురుని చంపుకుంటాను? దానికి ఎందుకంటే అలా చేస్తాను? ఒకవేళ నువ్వు చిత్రాన్ని చంపుంటే దానికి కారణం ఆ అమ్మాయి తన పెళ్లి జీవితాన్ని వదిలేసి మళ్ళీ నీతోనే వచ్చి చేరినందువల్ల. నీ ముక్కు పగిలిపోయింది. నువ్వు ఒకవేళ ప్రియాని చంపుంటే ఆ కారణం మేము కనిపెడతాం. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. నేను ఎవరిని చంపలేదు, నన్ను నమ్మండి. ఈ రైఫిల్ ఎందుకు ఎంటీగా ఉంది? మీకు ఆ విషయం తెలుసు కదా సార్. మేము బుల్లెట్స్ ని ఇంటికి తీసుకెళ్ళడానికి మాకు అనుమతి లేదుగా. నా డ్యూటీ ఫినిష్ అయిపోయినాక నేను బుల్లెట్ గన్ ఇచ్చేస్తాను సార్. అలాగా? ఈ పేపర్లో చాలా స్పష్టంగా ఉంది నువ్వు ఎక్స్ట్రా బుల్లెట్లు కొన్నావు అని చెప్పి. సార్ అది దసరాకి ఆయుధ పూజ జరుగుతుంది కదా, ఆ రోజు నేను ఒక బుల్లెట్ ఫైర్ చేస్తాను సార్. పోయిన సంవత్సరం దసరాకు కూడా నేను ఒక బుల్లెట్ ఫైర్ చేశాను. రెండో బుల్లెట్ ని మీ అమ్మాయి మీద కాల్చావు అంతే కదా? లేదు సార్, నేను రెండో బుల్లెట్ ని కూడా నేను వేటకి వెళ్ళేటప్పుడు ఫైర్ చేస్తాను సార్. కథలు కట్టడంలో గొప్పవాడివి. బ్యాలెన్సింగ్ రిపోర్ట్ వచ్చిందంటే నీ పని అయిపోతుంది. నువ్వే నీ కూతుర్ని చంపావా లేదా అని. సార్ ఈ కేసులో పోలీసులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎవరిని చంపారు? చిత్రాన్ని చంపారా లేదా ప్రియాని చంపారా? రోజులు గడిచే కొద్దీ కేసు కూడా క్రిటికల్ గా అవుతూ వచ్చింది. ఈ సమయంలో పోలీసులకి దొరికిన ఒక ముఖ్యమైన క్లూ ఏంటంటే ప్రేమికుడు నవీన్. వీడు ఇన్ని రోజులు కనిపించలేదు. ప్రియాకి పెళ్ళైన వెంటనే దాని మీద ఇంట్రెస్ట్ నీకు పోయింది కదా, కానీ ప్రియా నిన్నే పెళ్లి చేసుకుంటుందని ఆశపడ్డావు. అది కూడా నిన్ను చాలా కంపల్ చేస్తూ ఉంది. ఆ టార్చర్ భరించలేకే తనని నువ్వు చంపేశావు. ఆవిడ బాడీని ఎవరు ఐడెంటిఫై చేయకూడదని ఆమెను చంపేసి కాల్చేశావు. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఒక్క విషయం చెప్పు, ఆ రైఫిల్ ని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు? లేదు సార్, నేనేం చేయలేదు. ప్రియ ప్రాణాలతోనే ఉంది. ఏంటి? ప్రియా ప్రాణాలతో ఉందా? అవును సార్, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం సార్. ప్రియ వాళ్ళ అమ్మా నాన్నలు రోషన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అంతకీ మించి నువ్వు ప్రియాని పెళ్లి చేసుకున్నావు? అవును సార్, తనకు పెళ్ళయ్యాక కూడా నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే తనకు ఒక విషయం చెప్పింది. అది విని నేను చాలా షాక్ అయ్యాను సార్. ప్రియా నువ్వు ఏమంటున్నావు? నవీన్, నువ్వెందుకు ఇంత ఆలోచిస్తున్నావు? చూడు, మనం త్వరలో ఇక్కడి నుంచి బయలుదేరుతాం. తర్వాత జీవితాంతం ఒకటిగా ఉండొచ్చు. నవీన్, ఎందుకు ఆలోచిస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు. ఇలా చూడు ప్రియా, నేను నీతో రాలేను. నీకు పెళ్ళయి ఎన్నో ఏళ్ళవుతుంది. నవీన్, ఇలా చూడు, నాకు రోషన్ మధ్యలో ఏమీ జరగలేదు, ఇక జరగదు. అయితే నువ్వు ఇప్పుడు ఏమంటావు? నీకు ఒక విషయం చెప్తానా? సార్, నాకెందుకో రోషన్ బాయ్ ఫ్రెండ్ మీదే అనుమానంగా ఉంది. వాళ్ళిద్దరే కలిసి హత్య చేసుంటారు. అవకాశం ఉంది, కానీ ఆ రైఫిల్, అదే ప్రశ్న, హంతకుడి చేతికి అది ఎలా దొరికింది? మర్డర్ వెపన్ గురించి మనకు ఏదైనా క్లూ దొరికిందంటే అప్పుడు అది కన్ఫర్మ్ అవుద్ది. సార్, ఆ నవీన్ని ఏం చేయాలి? ఒక పని చేయి, నవీన్ని తీసుకుని వాళ్ళ గ్రామానికి వెళ్ళు. ఆ ప్రియాని మన కస్టడీలోకి తీసుకో. తర్వాత ఇంకో పని చేయి, ఆ ఇంటిని బాగా చెక్ చేయి. ఒకవేళ అక్కడ కూడా ఏదైనా వెపన్ దొరకొచ్చు కదా. ఇల్లెక్కడా? సార్, ఆ ఇల్లే. నవీన్, లోపలికెళ్ళి చెక్ చేయండి. పోలీస్. ప్రియా ఎక్కడుంది? నిన్న రాత్రి వరకు ఇక్కడే ఉన్నది ప్రియా, కానీ వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళింది? ఏదైనా చెప్పిందా? అవును, తనేం చెప్పిందంటే నవీన్ కాల్ చేశాడని వెళ్ళిపోయింది. సార్, లోపల ప్రియ లేదు. నేనేమనుకున్నానంటే నవీన్ రమ్మని చెప్పాడని. ప్రియ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా? నీ ఫోన్ ఇవ్వు. 2 ఫోన్లు కస్టడీలో ఉంచుకో. ప్రియ ఈ రోజు రేపో నీకు ఫోన్ చేస్తుంది. ప్రియా బ్రతికే ఉంది. 4-5 గంటల ముందే ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయింది. కానీ ప్రియ ఏం చేయలేదుగా, తనెందుకు పారిపోయింది? ఒకవేళ ప్రియానే చిత్రాన్ని మర్డర్ చేసి ఉండొచ్చుగా. కారణం ఏమైనా కావచ్చు. సార్, రోషన్కే చిత్ర వల్ల సమస్య. ఎందుకంటే తనకి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ రోషన్ ప్రతీక్ కలిసి చిత్రాన్ని చంపుండొచ్చు కదా. సార్, సిటీలో ఎవరి దగ్గర అయితే లైసెన్స్డ్ రైఫిల్ ఉందో ఇదే వాళ్ళ లిస్టు. ఏంటి విషయం చెప్పండి. ఎక్కువగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు రోషన్కి మధ్య ఉన్న డీలింగ్స్ ఏంటో మాకు తెలుసు. అంటే? ఎందుకంటే నీ దగ్గర లైసెన్స్డ్ రైఫిల్ ఉంది. అవును సార్. తీసుకురా. ఒక నిమిషం. బుల్లెట్స్ ఎక్కడా? ఉంది సార్. ఇందులో ఓన్లీ 2 బుల్లెట్సే ఉన్నాయి, కానీ మీ దగ్గర 3 బుల్లెట్స్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవునవును, ఒక బుల్లెట్ కనిపించకుండా పోయింది. దొరుకుతాయి.
బుల్లెట్ కూడా దొరుకుతుంది, నువ్వే చంపావు అన్నట్టు స్టేట్మెంట్ కూడా దొరుకుతుంది. ఈ రైఫిల్ నుంచి బుల్లెట్ కనిపించట్లేదు అంటే తప్పకుండా దొరుకుతుంది. అంతవరకు నువ్వు మా అతిథిగా ఉండు. ఈ రైఫిల్ని బ్యాలిస్టిక్ రిపోర్ట్కి పంపించు. సార్ సార్ నవీన్ ఫోన్ రింగ్ అవుతుంది సార్. నువ్వు సార్ని మేడంని పై తీసుకురా. నవీన్, నీ ఫోన్ రింగ్ అవుతోంది. ల్యాండ్ లైన్ నుంచి ప్రియాదై ఉండొచ్చు, నువ్వు మాట్లాడు త్వరగా. హలో హలో నవీన్, ఎక్కడున్నావు? ప్రియా, ప్రియా ప్రియా నీకేం కాలేదు కదా? ఎందుకు అదోలా ఉన్నావు? నవీన్, ఎక్కడున్నావో చెప్పు. ప్రియా, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వెక్కడున్నావో అది చెప్పు. నాకు చాలా భయంగా ఉంది నవీన్, ఏది కరెక్ట్ గా లేదు. ప్రియా, నువ్వేం భయపడకో. నువ్వెక్కడున్నావో ఆ విషయం చెప్పు. నవీన్, నాకు చాలా భయంగా ఉంది. ప్రియా, నవీన్ ఇప్పుడు మా కస్టడీలోనే ఉన్నాడు, అలాగే సేఫ్గా ఉన్నాడు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా మా దగ్గర సేఫ్గా ఉంటావు. ఒక విషయం చెప్పు, ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను. ఆ రోషను వాళ్ళ ఫ్యామిలీ ఉన్న చోటుకి నేను వెళ్ళను, ఖచ్చితంగా వెళ్ళను. ప్రియా, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకని నేను మిమ్మల్ని వెతకడం లేదు. నేను చెప్పేది కాస్త విను. మాకు నీ సహాయం కావాలి. మీ అక్క చిత్రాని ఎవరో హత్య చేశారు. ఆ అక్కని చంపేశారా? ముందు ఈ విషయం చెప్పు. నువ్వు ఇంతకీ ఎక్కడున్నావు? మేమే అక్కడికి వచ్చి నేను తీసుకొస్తాం. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు చిత్రాన్ని చంపావు? నేను అతన్ని చంపలేదు మేడం. నేనెందుకు మా అక్కని చంపాలి? నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడుతున్నావు. నిజం చెప్పాలంటే మీ అక్కని చూడ్డానికి నువ్వు ముంబై ఆశ్రమానికి వెళ్ళావు. నువ్వు అక్కడికి వెళ్ళి చిత్రతో గొడవ పడ్డావు, డబ్బు కోసం గొడవ పడ్డావు. ఆ అమ్మాయి దగ్గర నువ్వు డబ్బు అడిగావు, ఆ అమ్మాయి లేదని చెప్పింది. చిత్రాని ఆ తర్వాత నువ్వు అక్కడికి రమ్మన్నావు, మర్డర్ చేసేసావు. లేదు సార్, ఇదేమి నిజం కాదు. నేను మా అక్కని చంపలేదు. తర్వాత మా అక్కకి నాకు ఎటువంటి గొడవ లేదు. నువ్వు చిత్రాన్ని చంపుతానన్నావని ఆశ్రమం వాళ్ళు మాతో చెప్పారే. లేదు మేము, అదంతా అబద్ధం. నువ్వు నన్నే బెదిరిస్తావా? డబ్బు లేదు, గిబ్బు లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి పా. నువ్వు ఇవ్వవక్క. నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. నేను నవీన్ని చాలా ఇష్టపడుతున్నాను. తర్వాత నువ్వే నాకు సహాయం చేయాలి. నేను నవీన్ని పెళ్లి చేసుకోవాలి. అందుకని నాకు కాస్త డబ్బు అవసరంగా ఉంది. నేను నీకు మాటిస్తున్నాను, నేను పూర్తి డబ్బుల్ని నీకు మళ్ళీ తిరిగిస్తాను. కానీ ఇప్పుడు నేను అక్కని వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు నవీన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మరి ఆ రోషన్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అక్క, నువ్వేమనుకుంటున్నావు? అమ్మ, నాన్న, నేను నవీన్ని పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటారా ఏంటి? అందుకని నేను అలాంటి ప్లాన్ వేశాను. ముందు నేను రోషన్ పెళ్లి చేసుకొని తర్వాత అతన్ని వదిలేసి నవీన్తో పారిపోవాలనుకున్నాను. అక్క, ప్లీజ్ నాకు సహాయం చేయండి, ప్లీజ్. సరే, ఓకే. నువ్వు ఒక పని చేయి. సరే, నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. డబ్బు విషయం నేను చూసుకుంటాను. కానీ అక్క, నీకు అంత డబ్బులు ఎలా దొరుకుతాయి? మీ మామయ్య గారి దగ్గర నుంచి. వాళ్ళు ఎలా ఇస్తారు నీకు? ఆయన ఇచ్చే తీరాలి. నువ్వు చిత్రాన్ని రేప్ చేశావు. ఆ చిత్ర నిన్ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. ఆ అమ్మాయి నిన్ను డబ్బు అడిగింది, అందువల్ల నువ్వు చంపేశావు. మర్యాదగా నాకు నిజం చెప్పు, లేకపోతే షిర్కే నిన్ను ముక్కలు నరుగుతాడు. నీ పని కానీ. వద్దు, కొట్టద్దు, నేను చెప్తాను సార్. నేను చెప్పేస్తాను సార్. నేను ఒప్పుకుంటాను, నేను చిత్రాన్ని రేప్ చేసిన నిజమే. కానీ నేను తనని చంపలేదు సార్. కానీ తనే నన్ను చంపాలనుకుంది. తనా? ఎందుకు? చిత్ర నాకు ఆశ్రమం నుంచి ఫోన్ చేస్తూ ఉంది. తను ఏం చెప్పిందంటే తన విషయంలో నేను ఏది చేశానో దానికి పగ తెచ్చుకుంటానంది. చేతబడి చేసి చంపేస్తానని చెప్పింది. నేను బాగా భయపడ్డాను సార్, నేను బాగా భయపడ్డాను. బ్లాక్ మ్యాజిక్ చేసి ఒకళ్ళని చంపాలనుకుంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ విధంగానే చంపుతూ ఉంటారు. నేను నిజమే చెప్తున్నాను సార్, నేను ఏ తప్పు చేయలేదు. నిన్ను ఈ విధంగా అడిగితే నిజం చెప్పగానే షిర్కే, ఇతని కాల్ రికార్డ్స్ అన్ని చెక్ చేయి. ఇతని కాంటాక్ట్స్ ఎక్కడున్నాయో చూడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడో చూడు. చాలా ముఖ్యమైన విషయం, వీడి మీద రేప్ కేసు ఫైల్ చేయి. అదేం రేప్ సార్?
నోరు తెలిసి చెప్పాల్సిందే చచ్చిపోయింది. బాడీ ఏం చెప్తుంది సార్? రేపు జరిగి చాలా రోజులైంది, ఏది నిరూపించలేరు కదా సార్. సార్ కృష్ణ చెప్పేది నిజమే. కృష్ణ రేప్ చేశాడన్నది ప్రూవ్ చేయడం చాలా కష్టం సార్. ప్రయత్నించకుండా అలాగే వదిలేయలేం కదా. ఒక విషయం చెప్పు, ఆ చుట్టుపక్కల ఎన్ని పెట్రోల్ బంక్స్ ఉంటాయి? వాటి సీసీటీవీ చెక్ చేశారా లేదా? అవును సార్, కానీ గత కొన్ని రోజులుగా అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. ఏ పెట్రోల్ బంక్ నుంచి ఎవరు క్యాన్ లో పెట్రోల్ తీసుకువెళ్లేదు సార్. ఒకవేళ కారు బైక్ లో పెట్రోల్ ఫిల్ చేసి ఉండొచ్చు, ఆ తర్వాత క్యాన్ కి మార్చుండొచ్చు. అలా కూడా జరుగుండొచ్చు సార్. సార్ బెలస్టిక్ రిపోర్ట్ సార్. ఈ రిపోర్ట్ ప్రకారం దినకర్ రైఫిల్ నుంచి ఏ బుల్లెట్ ఫైర్ అవ్వలేదు, కానీ ప్రతీక్ రైఫిల్ నుంచి ఫైర్ అయింది. సార్ ప్రత్యేక ఇంటి నుంచి ఏ రైఫిల్ అయితే తీసుకొచ్చామో అందులో ఒక బుల్లెట్ లేదు సార్. ఎందుకు నా చిత్రాన్ని చంపావు? ఆ అమ్మాయి నిన్ను వదిలి పారిపోయింది కదా. సార్ లేదు సార్, నేను చిత్రాన్ని చంపలేదు అయితే సార్. ప్రత్యేక చంపుంటాడు. ఆ బుల్లెట్ నీ రైఫిల్ నుంచే వచ్చింది. లేదు మేడం, దాని గురించి నాకేం తెలీదు. ఆ రోజు రాత్రి మీరిద్దరూ కలిసే ఉన్నారు కదా. అవును సార్, కానీ త్వరగా నిద్రపోయాం సార్. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. చిత్ర బాడీ నుంచి మాకు మెల్టెడ్ బుల్లెట్ దొరికింది, అది నీ బుల్లెట్ తో మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మీరిద్దరూ కలిసే మర్డర్ చేశారా? సార్ అలాంటిదే లేదు సార్, వాళ్ళు నన్ను వదిలి పారిపోయారు సార్. మా లైన్ క్లియర్ అయింది కదా సార్, నేను ఎందుకు అలా చేస్తాను? సార్ ఒక్క నిమిషం, మీతో ఒక విషయం చెప్పాలి సార్. నేను కృష్ణ కాల్ రికార్డ్ చెక్ చేశాను సార్. నా ఉద్దేశం హంతకుడు మన కళ్ళెదుటే ఉన్నాడు, మనమే చూడడం లేదు. అంటే సార్ ఫోన్ రికార్డ్ ప్రకారం చూస్తే ఆబాజీ చిత్రకు ఫోన్ చేశాడు. ఈ ఆబాజీ ఎవరు? సార్ ఈ ఆబాజీ ఎవరంటే బాడీ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి. అవును సార్, అలాగే నేను అతని కాల్ రికార్డ్ చెక్ చేశాను. అప్పుడే తెలిసింది అది జరగడానికి ఒక రోజు ముందుగానే ఆబాజీ చిత్రకు ఫోన్ చేశాడు. సంఘటన జరిగిన రాత్రి చిత్ర ఆబాజీకి ఫోన్ చేసింది. షరికే, ఆ ఇంటిని గాలించండి. మేడం 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 చెప్పండి మేడం, ఏమైంది? ఏమైంది, ఎలా అయింది, ఏంటయింది అనేది కాసేపట్లో తెలుస్తుంది. వీడిని బండెక్కించండి. మేడం మేడం ఏం చేస్తున్నారు? అరే మేడం మ్యామ్, లోపలి క్యాను ట్యూబ్ దొరికింది మేడం. మేడం నేను ఎవరిని చెప్పలేదు మేడం. మేడం నేనెందుకు చేస్తాను మేడం? తనకి నేను ఎవరో కూడా తెలియదు మేడం. అమ్మాయి నీకు తెలియదు అంటున్నావు, అంతకు మించి ఆ అమ్మాయికి నువ్వు ఫోన్ కూడా చేసావు. మర్డర్ కి ఒక రోజు ముందు చిత్రాకి నువ్వు కాల్ చేసావా లేదా? మర్డర్ జరిగిన రోజున చిత్ర నీకు కాల్ చేసింది, కృష్ణ కూడా నీకు కాల్ చేశాడు. ఇదంతా కో ఇన్సిడెంటా? అది మాత్రమే కాదు, మర్డర్ జరిగిన రోజు నీ బైక్ లో పెట్రోల్ ఫుల్ చేశావు, అది కూడా ఫుల్ ట్యాంక్. పెట్రోల్ బంక్ సీసీటీవీ ఉంది. మరుసటి రోజు నువ్వు ఫుల్ చేశావు, కానీ ఆ రోజు నువ్వు గ్రామం నుంచి బయటకు వెళ్లలేదు. ఒక్క రోజులోనే 10 లీటర్ల పెట్రోల్ అయిపోతుందా నీకు? ఈ విధంగా చెప్తే వీడు వినడు. ఇలా చూడు, వెళ్ళి కృష్ణని తీసుకురా. సార్ ఇతను నాకెప్పుడు ఫోన్ చేయలేదు. అబద్ధం ఆడొద్దు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. వీడు నీకు ఫోన్ చేశాడు. తనకి కాల్ చేసినట్టు అబ్బాజీయే చెప్పారు. చిత్ర అక్కడికొచ్చి చేరుకుంది అని. నిన్ను రమ్మని చెప్పుంటాడు, అక్కడికి నువ్వు కూడా చేరుకున్నావు, అంతే కదా? అంత అబద్ధమే సార్. అయితే నిజమేదో చెప్పు. చిత్ర నన్ను బెదిరిస్తున్నప్పటి నుంచి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళట్లేదు. నా ఫోన్ కూడా రుక్మణి దగ్గరే ఉంది. అబద్ధం మీద అబద్ధం చెప్పుకో. అయితే నువ్వు ఫోను కృష్ణకి చేయలేదు, రుక్మణికి చేసావా? నేను చిత్రాన్ని చంపేదానికన్నా వేరే దారి లేదు. నా భర్తని కాపాడడం కోసం నేను ఇలా చేశాను. చిత్ర నుంచి తనకి ప్రాణహాని. ఏమైంది? ఏమైంది మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమైంది? నిజం చెప్పండి. ఏమైందండి? అడుగుతున్నాను, చెప్పండి. ఏదో చేతబడి చేస్తుంది. ఏమండి? ఏమైంది? ఏమైందండి మీకు? ఏదో చెప్పండి. తను చేతబడి చేసి నన్ను చంపాలనుకుంటే నేను చచ్చిపోతాను. భయపడకండి, అంత సరిపోతుంది. మీరు భయపడకండి. ఖచ్చితంగా ఏదో జరిగింది. నాకు భయంగా ఉంది. అతనికి పిచ్చి పడుతుందేమని భయంగా ఉంది. నాకు తెలుసు ఇదంతా ఆ చిత్ర పనే అని. మీరు వాళ్ళతో చెప్పండి, వాళ్ళకి ఎంత డబ్బు అవసరమైనా నేను ఇస్తానని. కానీ నా భర్తకి ఏమీ కాకూడదు. చూడు చిత్ర, రుక్మణి మేడం నువ్వు ఎంత డబ్బు అడిగినా అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ నువ్వు ఇక నుంచి
కృష్ణ గారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు, ఆయన్ని కలవకూడదు, ఆయనకి ఫోన్ కూడా చేయకూడదు. ఓకే. చిత్ర నాకు ఫోన్ చేసింది, తనే వస్తానంది. వచ్చేసావా? రారా. నమస్కారం సార్. నమస్తే నమస్తే. నేను డబ్బులు ఏర్పాటు చేసేసాను, వాళ్ళు డబ్బులు తీసుకుని ఇక్కడికే వస్తున్నారు. నువ్వు లోపలికి రా, కూర్చో. తను వచ్చేసింది, మీరు త్వరగా రండి. వస్తాను. నేను రోషన్ గదికి వెళ్ళాను. అక్కడ రోషను ప్రదీక్ నిద్రపోతూ ఉన్నారు. నేను ప్రదీక్ పాకెట్లో నుంచి తాళాలు తీశాను. తర్వాత శబ్దం లేకుండా బయటకు వచ్చేసాను. తర్వాత బయట మనుషులు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతోటి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మనోహర్ అజయ్కి డబ్బు ఆశ చూపించి ఈ పనిలో చేర్చుకున్నాడు. రండి 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 రండి, తన లోపల కూర్చోబెట్టాను, వెళ్ళండి త్వరగా. తను పట్టుకోండి. చిత్రాన్ని చంపింది రుక్మిణి అని తెలిసింది, కానీ హత్య వెనకున్న కారణం మన గతానికి సంబంధించింది. రుక్మిణి తన కొడుకు హోమోసెక్షువాలిటీని దాచడం కోసం బలవంతంగా ఈ పెళ్లి చేయించింది. తన కొడుకు వల్ల అలాగే వాళ్ళ ఆయన వల్ల కోడలికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. అది దాచడానికే చేశారు. చిత్ర పారిపోయిన వెంటనే ఈ పని వాళ్ళు మొదలు పెట్టారు. చిత్ర చేసిన తప్పేంటంటే ఇదంతా చూస్తూ సైలెంట్ గా ఉంది. వాళ్ళ ఆయన్ని శిక్షించడానికి తను తప్పుడు దారిని ఎంచుకుంది. చివరికి తన ప్రాణాలే పోయింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చెడు చేయడం వల్ల ఎప్పుడూ మనం గెలవలేం, మంచి మాత్రమే గెలుస్తుంది. న్యాయం కోసం పోరాడితే అది ఎప్పటికీ వేస్ట్ అవదనే తెలుసుకోవాలి. నేను మీ అనూప్ సోనిని ఇక సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్ లో ఇంకొక కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి, ఒక కొత్త కేసులో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, క్రైమ్ కి మనకి ఉన్న దూరం ఒక దారం అంతటే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.